మధుసూదన్ అండి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గురుకులాలు. సో రాత్రి ఇక్కడ పిల్లల్లో మధ్యన చిన్న గొడవ జరిగిన విషయాన్ని కలెక్టర్ మేడం గారు అంత అర్ధరాత్రి కూడా మమ్మల్ని కాన్ఫరెన్స్లో తీసుకొని ఫస్ట్ పిల్లాని యొక్క యోగక్షేమాలను కూడా తొందరగా తెలియజేయాలని, తర్వాత దానికి సంబంధించిన ఎందుకు జరిగింది అనేటువంటి దాన్ని తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో నైట్ వెంటనే డిఎంహెచ్ఓ గారు వాళ్ళ టీంతో ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడు వెంటనే డిశ్చార్జ్ అయినట్టుగా, రికవర్ అయినట్టుగా అప్పుడే ఆ రాత్రే మేడం గారి నోటీసులో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే సంఘటన ఎందుకు జరిగింది, అప్పుడున్న టీచర్స్ ఎవరు, జరగడానికి గల కారణాలు ఏంటి, డీటెయిల్డ్గా కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేసే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రాథమిక సమాచారం వరకైతే పిల్లల్ని విడివిడిగా కలిసి మాట్లాడినప్పుడు గోడలకు మేకు కొట్టే దగ్గర చిన్న వాగ్వాదం పిల్లల మధ్య జరిగింది. ఇటువైపు నుంచి ఇంటర్ పిల్లలు మేకు కొట్టడం, అటువైపు నుంచి 9th క్లాస్ పిల్లలు చేతులతో కొట్టడం, డిస్టర్బెన్స్ అయింది అనేటువంటి వాగ్వాదం జరిగి ఆ క్రమంలో కూడా ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు 9th పిల్లగాళ్ళు దాడి చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. నైట్ వాచ్మెన్ మాత్రం ఉన్నారు, నైట్ వాచ్మెన్ ఉన్నారు. నైట్ డ్యూటీ టీచర్ ఒకరిని అలాట్ చేసినటువంటి వ్యక్తి అప్పుడే టీ తాగడానికి బయటకు వెళ్ళినట్టుగా అతను చెప్తున్నాడు. ఈ లోపుగానే అందరూ దాదాపు ఈ పరిసరాల్లోనే ఉంటారు కాబట్టి క్వార్టర్స్ లేకపోవడం వల్ల వెంటనే వైస్ ప్రిన్సిపాల్ మిగతా స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగి వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినట్టుగా మాకు ఇక్కడికి వచ్చినాక అధికారులకు మేము రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎవరిపైన ఉద్యోగులపైన కానీ పిల్లలపైన కానీ మా అధికారుల సూచనల మేరకు శిక్షణ చర్యలు ఉండే అవకాశం తెలియదు. పొద్దున పిల్లలే ఫోన్ చేసి మీ అబ్బాయిని నైట్ ఇంటర్ పిల్లలు కొట్టిల్లని చెప్పింది. అయితే మేము పొద్దున 7కి వచ్చినాము ఇక్కడికి స్కూల్కి. సార్ వాళ్ళని అడిగితే మేము ఎంక్వైరీ చేసామమ్మా, మేము చెప్పి మాట్లాడతాము, ఇంటర్ పిల్లల్ని పిలిపించారు. ఎందుకు కొట్టిల్లు బాబు అంటే ఏం సమాధానం చెప్పట్లేదు, మేమేం కొట్టుకుంటున్నాం, తర్వాత కిందకి వచ్చి మేము అందరం కొట్టినామని వాళ్ళే అన్నారు. అయితే వాళ్ళని ఇక ఆడిళ్ళు వాళ్ళు వెంటనే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడిద్దామని అన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు. నైట్ సార్ వాళ్ళు ఉన్నారట? ఏమో తెలియదు, నాకేం చెప్పలేదు. అయితే నైట్ ఇన్సిడెంట్ అయింది. నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చారు. మార్నింగ్ మేము వచ్చి చూసాము. బాబు అయితే ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడు. రైట్ షోల్డర్కి బ్యాక్ సైడ్ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది అండ్ రైట్ ఐకి పైన స్వెల్లింగ్ ఉంది. అది మెడిసిన్స్తో తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒకసారి ఎక్స్రే తీపిద్దామని. నా పేరు దీపక్, నేను 9th క్లాస్. నేను కింద శ్రీకాంత్ అన్నతో అక్కడ కూర్చున్నా, మాట్లాడుతున్నా. పైన గొడవ జరుగుతుందంటే బయటకు వచ్చి చూసినా సార్, పైన పోయి చూసినా వాళ్ళు కిందికి వస్తున్నారు. ఏదో చింపేసి షర్ట్ మొత్తం చింపేసి ఉన్నది, కొట్టిల్లట ఇష్టం వచ్చినట్టు. అయితే కిందికి వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తున్నారు. అప్పుడు రాజేష్ అనే ఫస్ట్ ఇయర్ అన్న అక్కడ గుంజుకుంటూ పోయి వాసుని కొట్టింది సార్ ఇష్టం వచ్చినట్టు. కొడుతుంటే నేను ఆపడానికి వెళ్ళిన, ఆగుతలేడు అంటే చేసిన పక్కకి నన్ను గుంజుకొని ఇష్టం వచ్చి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిళ్ళు. కొట్టిన తర్వాత నన్ను ఎందుకు కొట్టినా అడగా ముందే నేను అటు వెళ్ళిపోయినా, ఇటు వస్తున్నా సార్కి చెప్దామని. అయితే నన్ను కింద దునికి వినోదన్న కింద పడేసి కొట్టిండు ఇష్టం వచ్చినట్టు. కింద పడేసి నేను పడ్డాయి. తర్వాత సార్ వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి నన్ను సూయి చేసి తీసుకొచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు? సార్ ఒక సార్ ఉన్నాడు, ఒక గేట్ మ్యాన్ వాచ్మెన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.